ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు సహా ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్క పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తాజాగా తేజస్వీపై జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 6 సంవత్సరాల క్రితం అమేథీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అవమానకరమైన ఓటమిని చవిచూసినట్లే రాబోయే బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోతారని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు ప్రశాంత్ కిషోర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. గతంలో రాహుల్ మాదిరిగానే ఇప్పుడు తేజస్వీ కూడా ఓటమి పాలవుతారని పీకే చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జన్సురాజ్ పార్టీ రఘోపూర్లో బలమైన అభ్యర్థిని నిలుపుతుందనే ఊహాగానాల నేపథ్యంలో తేజస్వీ యాదవ్ను 2 స్థానాల నుంచి పోటీ చేయనివ్వండని ప్రశాంత్ కిషోర్ సూచించారు. రఘోపూర్లో తేజస్వీ భవితవ్యం 2019లో రాహుల్ గాంధీ భవితవ్యంలాగే ఉంటుందని, ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు 2 స్థానాల్లో పోటీ చేసి చివరికి తన బలమైన కోట అయిన అమేథీని కోల్పోయారని, ఇప్పుడు తేజస్వీ కూడా అంతే అంటూ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ 2019లో వాయనాడ్ లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ 2 స్థానాల నుంచి పోటీ చేశారు. వాయనాడ్, రాయ్బరేలీ స్థానాల్లో బరిలోకి దిగారు. రాహుల్ పోటీ చేసిన 2 స్థానాలకు ఆయన తల్లి సోనియా గాంధీ అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. రాహుల్ పోటీ చేసిన 2 స్థానాల్లో గెలిచిన తర్వాత వాయనాడ్ స్థానానికి రాజీనామా చేయగా సోదరి ప్రియాంక వాద్రా అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అమేథీని కూడా కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ప్రశాంత్ కిషోర్ తన జనసురాజ్ పార్టీ తరపున మొదటి జాబితాలో 51 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే ఆ జాబితాపై జనసురాజ్ పార్టీలోని అనేక మంది ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల వేళ టికెట్ ఆశించి భంగపడడం సర్వసాధారణ అంశమని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఆశావహులను ఆయన తేలికగా తీసుకున్నారు. వేలాది మంది తమ రక్తం, కన్నీళ్లు, చెమటతో జనసురాజ్ పార్టీని నిర్మించారని, అసెంబ్లీలో కేవలం 243 సీట్లు మాత్రమే ఉన్నప్పుడు వారందరికీ అవకాశం కల్పించడం ఎప్పటికీ సాధ్యం కాదని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సహజంగానే ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ స్ట్రాటజిక్ తెలివితేటలు పక్కాగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు బీహార్లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుంది. ఇలాంటి మద్య నిషేధం అక్కర్లేదని, జనసురాజ్ పార్టీని గెలిపిస్తే మద్య నిషేధం ఎత్తివేస్తానని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. ఈ హామీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోని పలు రాజకీయ పార్టీల గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి తన భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. జనసురాజ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అయితే అగ్రస్థానంలో లేదా అట్టడుగున ఉంటుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించి సీఎం కావాలని యోచిస్తున్న తేజస్వీకి ఓటమి తప్పదని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లాలూ వారసుడిగా ఆర్జేడీని నడిపిస్తున్న తేజస్వీ యాదవ్ ఈసారి సీఎం పీఠంపై కన్నేశారు. అంతేకాదు, లాలూ కూడా తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి తన కుమారుడు తేజస్వీని సీఎం చేయాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తేజస్వీపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బీహార్లో చర్చనీయాంశంగా మారాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని సీఎం కావాలని కలలు కంటున్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. అయితే తేజస్వీ పోటీ చేసే స్థానంలో ఓటమి పాలవుతారని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తేజస్వీ యాదవ్ భవితవ్యంపై ప్రశాంత్ కిషోర్ జోస్యం ఏ మేరకు నిజమవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.